ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చాలా నిజాయితీగలవాడు, కష్టపడే స్వభావం కలవాడు. రాము రోజూ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి అమ్ముకుని తల్లితో జీవించేవాడు. ఒకరోజు అడవిలో కట్టెలు కొడుతుండగా కొడవలి జారిపడి బావిలో పడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు. అతడు బావి దగ్గర కూర్చుని ఏడుస్తుండగా అకస్మాత్తుగా చందమామ వెలుగు మెరుస్తూ ఒక దేవదూత కనిపించింది. దేవదూత అడిగింది, బాలుడా, ఎందుకు ఏడుస్తున్నావు? నా కొడవలి బావిలో పడిపోయింది, ఇప్పుడు నేను పని చేయలేను అని చెప్పాడు. దేవదూత ముందుగా బంగారు కొడవలి తీసుకొచ్చింది. అది నా కొడవలి కాదు అన్నాడు. తరువాత వెండి కొడవలి తీసుకొచ్చింది. ఇది కూడా నాది కాదు అన్నాడు. చివరగా ఇనుపు కొడవలి తీసుకొచ్చింది. రాము ఆనందంగా అవునమ్మా, ఇదే నాది అన్నాడు. రాము నిజాయితీకి దేవదూత, నీవు చాలా నిజాయితీగలవాడివి అంటూ 3 కొడవలీలను రాముకే ఇచ్చింది. రాము ఆనందంగా తల్లికి తీసుకెళ్లాడు. అప్పటినుంచి వారు సంతోషంగా జీవించారు. పిల్లలు, కథ విన్నారుగా, నిజాయితీ ఎప్పుడూ మనకు విజయం తీసుకొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.